అందరికీ జై శ్రీరామ్. నేను మీ ఫణి రాజేష్. ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సో ఎవరైనా ఒకరిద్దరు లైవ్లోకి వస్తే స్టార్ట్ చేసేద్దాం టాపిక్ ఏంటని. ఎవరైనా ఉంటే కనుక ఫాస్ట్గా లైవ్లోకి వస్తే మన టాపిక్ ఏంటి అని తెలిసేద్దాం. ఓకే, సరే మన టాపిక్ మొదలు పెడదాం. ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా మన క్రైస్తవ మతోన్మాదులు స్కూళ్ళ దగ్గర పిల్లల కోసం కావచ్చు, అది ఫోన్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. సో దానివల్ల ఎటువంటి డిస్టర్బెన్స్. సో సారీ. కాకపోతే ఏంటంటే టాపిక్ ఏంటనేది ఇంపార్టెంట్. జై శ్రీరామ్ అండి. సో ఇక్కడ మెయిన్ అసలు టాపిక్ ఏంటి? సో ఇప్పుడు మీరు టైటిల్ చదివి ఉంటారు కదా. ఈ టైటిల్ ప్రకారము బైబిల్ని అడ్డం పెట్టుకొని మరి చూస్తున్నారు కదా, ఇక్కడ క్రొత్త నిబంధన అని చెప్పేసి చిన్న బుక్. ఇందులో కొంచెం యేసుకి సంబంధించిన వాక్యాలు, సువార్తలు, పౌలు రాసిన లేఖలు ఇవి ఉంటాయి. సో మరి ఇందులో ఏదైతే ఈ కాన్సెప్ట్ వీళ్ళు తీసుకున్న ఈ కొత్త నిబంధన ఏదైతే ఉన్నాయి, ఈ మధ్య ఎక్కువగా ఇవే పంపుతున్నారు. దీనికి కారణం ఏంటన్నది కనుక మనం ఆలోచన చేస్తే చూడండి, పాత నిబంధన వచ్చేసరికి పాత నిబంధన కొత్త నిబంధన కలిపి ఉన్న బైబిల్. మరి ఈ బైబిల్ ఎక్కువ పంచట్లా. ఎందుకని పంచట్లేదు? ఎందుకని అంటే పాత నిబంధన అంతా కూడా ఒకవేళ వాళ్ళు కనుక తీస్తే సృష్టి అంతా కూడా ఇదేంట్రా బాబు ఈ రకంగా పెట్టకథల సమాహారంలా ఉంది, మరి దీన్ని మనం ఎలా నమ్మాలి అని చెప్పేసి అన్నట్టుగా. సో ఎవరైనా వ్యతిరేకిస్తారని ఈ మధ్య ఏం చేస్తున్నారంటే తెలివిగా ఈ పుస్తకాలు పంచుతున్నారు. కనిపిస్తుంది కదా మీకు, క్రొత్త నిబంధన. సో ఇప్పుడు ఈ కొత్త నిబంధనలు బేస్ చేసుకొని వీళ్ళు ఎందుకు పంచుతున్నారు? ఏది స్కూళ్ళ దగ్గర పిల్లలకి కావచ్చు, లేదంటే క్రైస్తవం గురించి తెలియని అమాయకులకి కావచ్చు, ఈ సువార్తల పేరుతో వీళ్ళు పంచుకుంటూ వెళ్ళడానికి, అవి కూడా కేవలం ఇవే పంచడానికి రీజన్ ఏంటి అంటే కనుక ఇందులో అంటే పట్టుకోలేరు తప్పులు. సో ఇప్పుడు మనం ఏది చెబితే అది వినాలి, ఏది చెబితే అదే ఫాలో అవ్వాలి. ఎక్కువ మంది క్రైస్తవ పాస్టర్లు కావచ్చు, ఈ శవార్థికులు కావచ్చు, చాలామంది అభిప్రాయం అనమాట. కానీ ఇందులో నుంచి ఒకవేళ మనం కనుక ఒక చిన్న ఇది చూస్తే దీన్ని ఉపయోగించి ఎంతవరకు ప్రజలను మోసం చేస్తున్నారు వీళ్ళు అన్నది చిన్న టాపిక్తో మేము ముందుకు వచ్చాను ఇప్పుడు. సో టాపిక్ ఏంటి అంటే కనుక చూడండి, మార్క్ 10వ అధ్యాయము 23 నుంచి 25 వాక్యాలు. సో ఇప్పుడు ఇవి మీరు చాలా జాగ్రత్తగా కనుక గమనిస్తే చూడండి, క్రైస్తవ సమాజాన్ని కావచ్చు, ప్రజల్ని కావచ్చు, ఇంకా బయట వాళ్ళని కావచ్చు, క్రైస్తవ పాస్టర్లు ఏ రకంగా దోచుకుంటున్నారు జనాల్ని ఆ దశమ భాగాల పేరుతో. చిన్న చిన్న వాక్యాలు చూపిస్తారు మీకు. దశమ భాగం అంటే ఇప్పుడు మన పాత నిబంధనలో ఉంది, సో దీని ప్రకారంగా ఇవ్వాలి. ఇప్పుడు ఈ పాత నిబంధన మీరు చదివితే మీకు అర్థం కాదు, కాబట్టి ఇది పాస్టర్ల దగ్గర మీరు తెలుసుకొని నేర్చుకోవాలి అంటే ఈ పర్పస్. వీళ్ళు చెప్పే పర్పస్ ఏంటనేది ఇదే పర్పస్. అది ఎందుకు అలా వీళ్ళు చెప్తారు అంటే కనుక కొత్త నిబంధనలో వీళ్ళు ఒక వాక్యాన్ని చూపిస్తారు. సో మళ్ళీ రెఫరెన్స్ చెప్తున్నాను, రెఫరెన్స్ మీరు నోట్ చేసుకోండి. పాత నిబంధన కొత్త నిబంధన వచ్చేసరికి మార్కు సువార్త 23 నుంచి 25, 23, 24, 25 వాక్యాలు. నమస్తే అండి శేఖర్ గారు. ఈ 23, 24, 25 వాక్యాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు ఫస్ట్ జనాల మోసము మనం ఏ రకంగా పాస్టర్లది మనం చూపిస్తున్నాం, జనాలను ఏ రకంగా మోసం చేస్తున్నారు అన్నది. సో వీలైతే ఈ వీడియో షేర్ చేయండి మీకు నచ్చితేనే, టాపిక్ మొత్తం విన్నాక. ఓకేనా? సో దీన్ని బట్టి చూడండి, ఇప్పుడు ఎవరైతే యేసు ఉన్నారో యేసు దగ్గర ఉన్న శిష్యులు అడుగుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు పరలోక రాజ్యాన్ని ఎవరెవరు ప్రవేశిస్తారు అని చెప్పి అడిగిన దానికి యేసు చెబుతున్న యేసు భాష్యాలు చూడండి. ఇక్కడ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అది ఏమని చెప్తున్నాడు? అప్పుడు యేసు చుట్టూ చూసి 23వ అధ్యాయం వచ్చి మార్కు 10వ అధ్యాయం 23వ వాక్యం. అప్పుడు యేసు చుట్టూ చూసి, చూడండి పర్ఫెక్ట్గా మీకు అదిగో కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా? అది నేను గీతలు గీసాను చూసారా, అండర్లైన్ చేశాను. సో ఇది ఇందులో మీకు అర్థమవుతుంది కదా. నేను చూపిస్తాను మీకు. ఇది అయిన తర్వాత నేను దీన్ని యూట్యూబ్లో కూడా పెడతాను, వీలైతే దాంతోపాటు రెఫరెన్స్లు కూడా పెడతాను. సో మీరు వీలైతే చూడొచ్చు. దీంట్లో వీళ్ళు ఏమని చెప్తున్నారంటే యేసు, అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. మరి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం అని కనుక యేసు చెప్పిన ఈ మాటల్ని కనుక పాస్టర్లు కనుక పాటిస్తే వీళ్ళు దశమ భాగాలు తీసుకోరు. చర్చికి వెళ్ళిన వాళ్ళ దగ్గర చందాలు పట్టరు.
వాళ్ళు ఇచ్చిన ఆ కానుకలు కావచ్చు, లేదంటే ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకునే ప్రయత్నం చేయరు ఫస్ట్. కానీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు వీళ్ళంటే కనుక చూడండి, ఇప్పుడు ఎవరైతే క్రైస్తవ పాస్టర్లు ఉన్నారో చాలామంది, ఈ అదే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ కావచ్చు, లేదంటే మన ఎవరు అనిల్ కుమార్ కావచ్చు. సో ఇలాంటి చాలామంది పాస్టర్లు మీకు చాలామంది తెలుసు. సువార్తలో స్వస్థతల పేరుతో జనాలు మోసం చేయడం, మరి జనాల దగ్గర సొమ్ము దోచుకోవడం, ప్రేయర్ ఆయిల్ అని చెప్పేసి 10 రూపాయల ఆయిల్ డబ్బా 100 రూపాయలకు అమ్మడం, కర్చీఫ్ స్వస్థతలు అని చెప్పి 10 రూపాయల కర్చీఫ్ తీసుకెళ్ళి 400 500లకు అమ్మడం, వచ్చిన వాళ్ళ మీద ఏదో స్వస్థత వరం అన్నట్టుగా క్లోరోఫామ్ నీళ్లు చల్లటం. సో ఈ తరహాలో అఫ్కోర్స్ ఇట్లా మోసం చేసి జనాల దగ్గర చాలామంది పాస్టర్లు సంపాదించారు, కోట్ల ఆస్తి కూడబెట్టారు. సో ఈ మధ్యలో కరోనా పర్పస్లో మరి మేము ఎంత సేవ చేస్తున్నాం అంత సేవ చేస్తున్నాం అని చెప్పి అందులో నుంచి కొంత తీసి పంచి దీని ప్రకారంగా ఇంకెక్కువ మత మార్పిళ్ళు దీన్ని బేస్ చేసుకొని, కేవలం మత మార్పిళ్ళు బేస్ చేసుకొని మాత్రమే వీళ్ళు ఏం చేశారంటే ఆ సేవ పరంగా ఆ సంపాదించిన డబ్బులు తీయడం అనేది మనం చూసాం చాలామంది. సో ఈ పరంగా ఇప్పుడు ఎవరైతే ఇలా ఆస్తి కూడబట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారో, అంటే ఈ తరహా పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, ఇది వేలకు వేలు అంటే కోట్లు సంపాదించుకున్న పాస్టర్లు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న పాస్టర్లు, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా మరి దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను యేసు అని చెప్పేసి 23వ వాక్యం మరి స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు మరి దీని ప్రకారంగా వీళ్ళు ఆస్తులు సంపాదించుకోవట్లేదా అంటే సంపాదించుకుంటున్నారు. అది ఎవరి దగ్గర? చాలా జాగ్రత్తగా గమనించండి. రోజువారీ కూలీ చేసుకునేవాడు కావచ్చు. చూడండి, ఈ మత మార్పిడి ఈ మాఫియాకి దొరికిపోతే అది ఎలా ఉంటుంది అంటే, రోజువారీ కూలీ చేసుకొని వాడు ఒక 500 రూపాయలు తెచ్చుకుంటే 500 రూపాయల్లో 50 రూపాయలు అనేది దశం భాగం పక్కాగా తీసేయాలి వాళ్ళకి. సో ఇప్పుడు మరి ఈ రకమైన దోపిడీ గమనించండి. మరి ఈ రకమైన దోపిడీ ఎందుకు అంటే కనుక పాత నిబంధనలో చూపించబడుతున్న ఆ దశమ భాగం ఏదైతే ఉందో, ఇది బైబిల్ దేవుడైన యెహోవా దేవుడు. మరి యేసు అంటే కనుక మనకు తెలియదు. మరి యాక్చువల్గా ఈ యేసు అనేవాడే పుట్టలేదని చెప్పేసి బైబిల్ చెప్తుంది. మరి యేసును ఉపయోగించి మరి ఏ రకంగా వీళ్ళు మత మార్పిడులు చేస్తున్నారు అనేది మరి వీళ్ళకే తెలియాలి, అది ఆ కామన్ సెన్స్ ఏంటన్నది. ఓకే, మరి దీని ప్రకారం అంటే యేసు అయితే పుట్టలేదు బైబిల్ ప్రకారం. మరి వీళ్ళు పుట్టారని చెప్పేసి మరి మత మార్పులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది నిరూపించాలి వాళ్ళు. సో దానికోసం మనం డిబేట్ కూడా పిలుస్తున్నాము, అది మీకు కూడా తెలుసు. కానీ వీళ్ళు పేద ప్రజల దగ్గర ఏ రకంగా దోచుకుంటున్నారు అనే కాన్సెప్ట్ మెయిన్ చెప్పడం అనేది తీసుకొచ్చాను మీ ముందుకి. ఇందులో 24వ వాక్యం చూస్తే, ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి, అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా నేను పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకముంచు వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. మరి ఆస్తి మీద ఉంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ విషయం గురించి కూడా మనం ఇంకొక టాపిక్ తీసుకురావచ్చు. దీన్ని చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఏంటి? పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం. చూడండి, అంటే తండ్రి ఆర్జితం కావచ్చు, తాత ఆర్జితం కావచ్చు, ఏదైనా సరే ఆ ఆస్తి మీద నమ్మకం ఉంచి దానికోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పరంగా అది చేసేవాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం. అంటే ఏం చెప్తున్నాడంటే, బెకారిగాలలాగా బిచ్చగాలలాగా రోడ్ల మీద కొంపలు చుట్టూ తిరగండి, అడుక్కోండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు కనబడుతుంది అక్కడ యేసు. మరి ఈ రకంగా అసలు అంటే తమ ఆస్తి గురించే నమ్మకం ఉంచొద్దు అని చెప్తున్నాడు ఇక్కడ యేసు. పక్కన వాళ్ళ ఆస్తిని, పక్కన వాళ్ళ సంపాదనని దశమ భాగాల రూపంలోనూ, చందాల రూపంలోనూ, కానుకల రూపంలోనూ దొబ్బేస్తున్న పాస్టర్ల పరిస్థితి ఏంటి? సో ఇది ఎప్పుడైనా మీరు గమనించారా? ఇందులో చాలామంది క్రైస్తవులు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. చూడండి, వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే కనుక పేదవాళ్ళు. ఎట్లా అంటే, ఇప్పుడు మిషనరీస్ వచ్చారు, మిషనరీస్ వాళ్ళు వచ్చి ఇలా చేశారు సేవ, అలా చేశారు సేవ. చూడండి, వాళ్ళు మత మార్పిడి చేశారా, సేవ చేశారా అన్నది కనుక మనం చక్కగా క్లారిటీ తీసుకుంటే పక్కా వాళ్ళు చేసిన ప్రతి క్రియ వెనకాల కూడా మత మార్పిడి అనే ఒక కోణం కనిపిస్తుంది. అది ఎందుకు చేసుకొచ్చారు వీళ్ళు అంటే కనుక గమనించండి. నేను చెప్పాను ఇంతకుముందు, ఇప్పుడు ఎవడైతే ఒక మూర్ఖుడు ఉన్నాడో ఆ మూర్ఖుడు ఇప్పుడు వాడిని ఒక 10 మంది కలిసి ఒకడిని మూర్ఖుడు అని వేలెత్తి చూపిస్తే, అదే 10 మంది మూర్ఖులు ఉంటే 10 మంది మూర్ఖులు కలిసి ఒక విజ్ఞానవంతుడిని లేదంటే ఒక జ్ఞానవంతుడిని ఒకడిని వేలెత్తి చూపించడం అనేది చూడండి, అంటే మంది ఎక్కడ ఎక్కువ ఉంటే కనుక అక్కడ ఆ మాట నెగ్గిద్ది అనే పర్పస్లో
అంటే ఇప్పుడు యేసు అనేవాడు నిజానికి ప్రపంచానికి చాలా మంది తెలియదు. యేసు కంటే ముందు కూడా ఉంది. మరి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటున్నారు కదా! మరి ఇప్పుడు ఇది అంటున్నారు, మరి దీనికంటే అంటే యేసు కంటే ముందే సృష్టి ఉంది. యేసు కంటే ముందే లోకం ఉంది. మరి ఇప్పుడు ముందు యేసు నమ్మక చచ్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వర్గానికి పోతారా? నరకానికి పోతారా? మరి ఆ లెక్క ప్రకారం మరి యేసుని కన్న ఆ మరియమ్మ, జోసెఫ్ భార్య, యోసేపు భార్య, మరి ఈమె కూడా మరి ఇతన్ని నమ్మలేదు యేసుని. మరి ఇతన్ని నమ్మలేదు కాబట్టి మరి ఇప్పుడు ఆవిడ నరకానికి పోయిందా? మరి స్వర్గానికి పోయిందా? పరలోకం పోయిందా? అనేది కూడా మరి వీళ్ళే తేల్చి చెప్పాలి. ఈ ప్రకారంగా చూడండి ఇంకా 25వ వాక్యంలో, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెద్దంలో దూరుట సులభము. చూడండి, ఒంటెని సూది బెద్దంలో అయినా పట్టించవచ్చు, కానీ ధనవంతుడు అనేవాడు పరలోకానికి ప్రవేశించడు. మరి ఈ క్రైస్తవ పాస్టర్లు ఎందుకు ఆ రకంగా ఆస్తులు కొడగొట్టుకుంటున్నారు? అది చూడండి. అంటే అది కల్వరీ మినిస్ట్రీస్ ఈ మధ్య మనం చూసాం కూడా. ఏది ఏదో దేవాలయ మాన్యాలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్నారు, ఆక్రమించారు. ఈ తరహాలో మనకు చాలా న్యూస్లు వచ్చాయి. ఆ న్యూస్లో ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు దేవాలయ భూములన్నింటినీ కూడా ఆధీనంలోకి తీసుకొని, ఇప్పుడున్న మతోన్మాద ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఈ భూములన్నీ కూడా ఆధీనంలోకి తీసుకొని దేవాలయాలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి ఈ క్రైస్తవ మతం అనేది స్థాపించాలి వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ అన్నది. అది ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. ఇప్పుడు మరి ఈ కాన్సెప్ట్ ప్రకారం చూడండి, చాలా వరకు ఇప్పటి వరకు జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో, కనీసం ఇంత జరుగుతున్నా సరే చూడండి, ఆనాడు శ్రీశైలం దగ్గర జరిగిన ఇది కావచ్చు, న్యూస్ కూడా రానివట్ల. ఈనాడు అమరావతి మీద జరుగుతున్న దుష్ప్రచారం కావచ్చు, అంటే ఇలాంటివి, అంటే అన్నీ కూడా ఒక ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, కనీసం ఇకనైనా సరే బుద్ధి తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఆంధ్ర ప్రజలు అని చెప్పేసి. ఇందులో ఎక్కువ మంది అంటే అమాయకులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రైస్తవాల్లో ఉన్న పేదవాళ్ళు. ఎందుకు క్రైస్తవంలో ఉన్న పేదవాళ్ళ గురించి మాట్లాడుతున్నామంటే కనుక చూడండి, ఈ పాస్టర్లకి తన మన అనే తేడా ఉండదు. ఎందుకని అంటే కనుక ఇప్పుడు పాత నిబంధనలో మన యెహోవా చెప్పినట్టు మీరు కొల్లగొట్టండి, సొమ్మి దోచుకోండి, దోపిడీ చేయండి, వీళ్ళ దోపిడీ సొమ్ములో 10 వంతు నాకు సమర్పించండి. అలాగే అప్పుడు ఎవరు పురుష సంయోగం ఎరుగని స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఎరిగిన వారిని ఏమో చంపేయండి, ఎరగని వారిని మీకోసం అట్టు పెట్టుకోండి, మరి అందులో కూడా నాకు దశమ భాగం సమర్పించండి అని చెప్పేసి ఈ తరహాలో ఆ దశమ భాగం అనే ఆ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చింది పాత నిబంధనలో బైబిల్ దేవుడు. మరి ఈ పాత నిబంధనలో బైబిల్ దేవుడు ఈ రకమైన కాన్సెప్ట్ తీసుకొని వచ్చినప్పుడు మరి ఇక్కడ యేసు ఏం చెప్తున్నాడు అంటే, యేసు స్పష్టంగా విరుద్ధంగా చెప్తున్నాడు. ధనవంతుడు సూది బెజ్జంలో ఒంటి దూరడం కంటే కూడా ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యము అని. మరి వీళ్ళు ఎందుకు ఆస్తులు కొడగట్టుకున్నారు? ఎందుకు అమాయకపు ప్రజల్ని దోపిడీ చేస్తున్నారు, దోచుకుంటున్నారు దశమ భాగాల పేర అనేది మరి వాళ్ళకే తెలియాలి. మరి ఎవరైతే మరి ఈ రకంగా దోపిడీకి గురవుతున్న వాళ్ళు ఉన్నారో చూడండి, మేము కామన్గా ఎక్కువగా మేము చెప్పేది సో దీని గురించే. ఎందుకని అంటే కనుక మీరు ఈ రకంగా దోపిడీకి గురవుతున్నారు, సో ఇలా మీరు గురవ్వడం అనేది మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ మతాలు ఏవి కూడా నమ్మదగినవి కావు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చింది స్వేచ్ఛ, మరి దేన్ని కాదు అనుకొని మతాలు ఆ స్వేచ్ఛను, భగవంతుడు ఇచ్చిన స్వేచ్ఛను హరించి ఎవరైతే ఒక రకమైన సిద్ధాంతాన్ని, ఎగ్జాంపుల్గా పౌలు క్రీస్తు అనేవాడిని అడ్డం పెట్టుకొని ఒక పనికిమాలిన సిద్ధాంతాన్ని క్రియేట్ చేసి దాన్ని అందరూ నమ్మాలని రుద్దే ప్రయత్నం చేశాడు. ఏ రకంగా అయితే చేశాడో ఆ రకంగా చేసేవన్నీ కూడా సిద్ధాంతాలు, వాటి మతాలు అంటారు. ఆ మతాలను మనం నమ్మే ప్రయత్నం అనేది చేయడం అనేది పక్కా శుద్ధ దండగా అని చెప్పేసి ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఇంకొకటి మత్తయి 5:10. ఇందులో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూడండి, పేదవారు అంటే పేదవారు అప్పుడు ధనవంతులు వెళ్ళరు అని చెప్పేసి అన్నాడు. మరి ఇక యేసు మరి ధనవంతులు వెళ్ళినప్పుడు ఎవరు వెళ్తున్నారు? మరి ఆపోజిట్లో ఉన్న పేదవాళ్ళే కదా వెళ్ళాలి. మన పేదవాళ్ళు వెళ్ళే విషయం గురించి ఎక్కడైనా మన బైబిల్లో ఉందంటే భూతద్దం పెట్టి వెతికినా కనబడదు. కానీ పరలోక రాజ్యం గురించి ఎవరు వెళ్తారని చెప్పేసి బైబిల్ చెప్పింది. దాన్ని అక్కడ చెప్పబడిన వాక్యాన్ని పాస్టర్లు ఏ రకంగా ఉపయోగించుకుంటారు ఒక్కసారి క్లారిటీ చూద్దాం. ఇప్పుడు మత్తయి 5వ అధ్యాయము 10వ వాక్యం. మీ దగ్గర కనుక బైబిల్ ఉంటే తీసి చూడండి. మరి క్రైస్తవ మతం మొదలు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటుంది కాబట్టి కామన్గా
సో వాళ్ళు తీర్థం చూడడం అనేది చూసుకుంటూనే ఉంటారు. మెయిన్గా కాన్సెప్ట్ చెప్పేది ఏంటంటే క్రైస్తవుల కోసమే. ఎందుకంటే వారు దోపిడీకి గురవుతున్నారు క్రైస్తవ పాస్టర్ల చేతిలో, అమాయకులైన క్రైస్తవుల్లో ఉన్న పేదవారు. మరి వీళ్ళని ఏ రకంగా మనము కాపాడగలము అంటే ఈ మతం ఉచ్చులో చిక్కుకున్న ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళని మనం ఏ రకంగా రక్షించుకోగలము అనేది చూడండి. ఇక్కడ కూడా నేను మీకు అండర్లైన్ చేసి చూపిస్తున్నాను. మనకి ఏమని చెప్తారు, వీళ్ళు శవార్తలు చేస్తున్నారు. ఎందుకు శవార్తలు అని చెప్పి కనుక మనం కనుక అనుకుంటే ఆ శవార్తలు చూడండి, యేసు చెప్పింది సువార్త అంటే ఏంటంటే కాలం సమీపించుతున్నది, మారు మనసు పొందండి అని. మరి ఈ పాస్టర్లు ఇప్పుడు మన ఇళ్ళ చుట్టూ తిరుగుతున్న శవార్తికులు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కనుక శవార్తలు చెప్తున్నారు. మీకోసం మా కోసం యేసు చచ్చాడు, 3వ రోజున లేచాడు అని నమ్మండి, మీరు పరలోకం పోతారు అంటే పరలోకానికి టికెట్ కన్ఫర్మ్ చేస్తాము అంతా. ఇదంతా ఇంకో రకమైన మోసం. చూడండి మరి ఇక్కడ మనకు ఇచ్చారు అది కనుక క్లారిటీ తీసుకుంటే మత్తయి 5వ అధ్యాయము 10వ వాక్యం, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూడండి, పరలోక రాజ్యం గురించి మరి పేదవాళ్ళ గురించి పేదవాళ్ళకి ఏమి ఎక్కడ ఏ వాక్యం కూడా చెప్పలా. కేవలం ధనవంతులు మాత్రం వెళ్ళరు అని చెప్పారు. అంటే ధనం సంపాదించుకోవద్దని చెప్పారు. చూడండి, ఆనాడు ఎవరైతే ఇప్పుడు మరి నేను లైవ్ పెట్టాను కదా దేని గురించి, ఒక టాపిక్ గురించి. ఆ టాపిక్ ఏంటి అంటే కనుక ఆనాడు శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపాదించుకోకూడదు, ఆస్తులు సంపాదించుకోకూడదు, ధనం దాచుకోకూడదు, ఇలా మన ధర్మశాస్త్రం అని చెప్పింది అని చెప్పేసి పేలుతున్న పేలుడుగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నాను ఇక్కడ, స్పష్టంగా చెప్తున్నా వాళ్ళకి. మరి మీరు ఈ రకంగా పేలినప్పుడు మన ధర్మశాస్త్రాన్ని చూపించారు, ఎట్లా చెప్తున్నారు. కానీ ఇందులో దీన్ని తర్జుమా చేసేటప్పుడు లేదంటే మార్పు చేర్పులు చేసినప్పుడు, ప్రక్షిప్తాలు చేసినప్పుడు ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి చేశారు. కానీ ఈ బైబిల్లో అయితే అలా ఎవరు చేయలేదుగా. మీరే చేసుకున్నారుగా, మీరు చేసిన తర్వాతేగా బయటకు వదిలినవి ఇవన్నీ. మరి ఇందులో ఎంత స్పష్టంగా ఉంది, ఏమని, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అంటే మీరు డబ్బు సంపాదించుకోవద్దు, డబ్బు కూడబెట్టుకోవద్దు. మరి ఈ రకంగా చెప్పిన యేసుని మీరు ఏం చేస్తారు? ఇప్పుడంటే సరే బ్రాహ్మణవాదం, మనువాదం. మరి మనువు ఏంటి, మనువు చెప్పాడు కాబట్టి శూద్రులు ఎవరు డబ్బు సంపాదించుకోకూడదు, ఆస్తులు కలిగి ఉండకూడదు, ఒకవేళ కలిగి ఉండే ఇది అని ఇప్పుడు మీరు ఎవరైతే చెప్తున్నారో చెప్పే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మరి బైబిల్ ఇప్పుడు మీరు ఫాలో అవుతుంది బైబిల్నే. మరి ఏంటి, క్రైస్తవంలోకి వెళ్ళిపోయారు ఇవన్నీ వద్దనుకొని. మరి క్రైస్తవంలో మీకు ఇదేమీ కనపడలేదా? ఇది నేను క్లియర్గా అడుగుతున్నాను మిమ్మల్ని. ఏంటి మరి ఒకవేళ కనుక ఇది కనుక అర్థమై ఉంటే ఇప్పుడు అందులో చూపించారు శూద్రులు మరి సంపాదించుకోకూడదు అన్నారు. సరే అంబేద్కర్ గారు వచ్చారంటున్నారు, అది చేశారన్నారు, ఇది చేశారంటున్నారు. కానీ పాపం అంబేద్కర్ గారికి బైబిల్ అనేది మరి అంత ప్రాచుర్యంలోకి రాలా. ఒకవేళ వచ్చుంటే కనుక దీనికి కూడా రౌండ్ వేసేవాళ్ళేమో గట్టిగా. మరి ఈ రకంగా క్లియర్గా చెప్తున్నాడు యేసు మార్కు 10:25లో. మార్కు 10:23 నుంచి 25 వరకు మీరు సంపాదించుకోకూడదు, ధనం సంపాదించుకోకూడదు, మీరు పేదవాళ్ళగానే ఉండాలని చెప్తున్నారు. మరి పేదవాళ్ళకు పరలోక రాజ్యం రాజ్యం గురించి ఎవరి గురించి చెప్పారంట? నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. నీతి నిమిత్తం, యేసు కోసం కాదు, యేసు నిమిత్తం హింసించబడినవారు కాదు. ఆ నీతి ఏంటి చూడండి, వీళ్ళు మన కొంపల దగ్గరికి వచ్చి మనకి మత మార్పిళ్ళు శవార్తలు చెప్పి మత మార్పిళ్ళు చేసి మనకు పంచుతారట. మనమేం అనకూడదు. ఒకవేళ అలా అంటే కనుక దానికోసం హింసించబడిన వారు దాని ఏది యేసు కోసం, శవార్తల కోసం. అది నీతి కాదు. యాక్చువల్గా అది ఎందుకు నీతి కాదు అనేది నేను ఎప్పుడైతే డిబేట్ చేస్తానంటున్నానో డిబేట్లో చెప్తాను మీకు ఆ సందర్భం. ఎందుకంటే ఇప్పుడు చెప్పేస్తే ఆ క్లారిటీ వాళ్ళకి వచ్చేస్తే అక్కడ ఆ క్లారిటీ వాళ్ళకి తెలిసిందే కదా. పాస్టర్లు అంటేనే మోసగాళ్ళు. మరి ఈ మోసగాళ్ళ చేతిలో పడిపోకుండా ఉండాలి అంటే కనుక కొన్ని ఎక్కడ వాడాలో అక్కడే వాడతాం మనం. సో ఆ పరంగా ఎవడైతే ఈ యేసు అనేవాడు నేను పుట్టలేదు బైబిల్ ప్రకారం నిరూపిస్తాను అని చెప్పినప్పుడు వస్తున్నాడో, మరి వాడు వచ్చేట్టయితే కనుక ఖచ్చితంగా మేము నిరూపిస్తాము బైబిల్ ప్రకారము యేసు అనేవాడు అసలు పుట్టలేదని. మరి అది కనుక వాళ్ళు కనుక నిరూపించుకునేటట్టయితే కనుక చేయగలిగితే కనుక హ్యాపీ. మరి దాని ప్రకారం మేము కూడా రుజువు చేస్తాం. సో ఇప్పుడు మరి పరలోక రాజ్యం నీతి నిమిత్తం అని చెప్పేసి అన్నారు, కానీ యేసు నిమిత్తం అనేది చెప్పాల. మరి పాస్టర్లు ఏ రకంగా మోసం చేస్తున్నారు, ఏ రకంగా ఈ మతం మారిన వాళ్ళని శవార్తల కోసం ఇలా చుట్టూ తిరిగే వాళ్ళని ఏ రకంగా మభ్య పెడుతున్నారు, వాళ్ళని ఏ రకంగా ఉసిగొల్పుతున్నారు, మత మార్పిళ్ళకి ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ మధ్య చాలా మంది పాపం పాస్టర్లు, కొంతమంది మగవాళ్ళు కూడా వచ్చేవారు.
వాళ్ళు ఏమయ్యారంటే పాపం ఈ మధ్య మరి మాడగాళ్ళు అయిపోయి చేతులకి గాజులు తొడుక్కొని చీరలు కట్టుకొని ఇళ్లలో కూర్చొని ముడమప్పుల్లాగా ఆడంగులు పంపిస్తున్నారు. ఎందుకని ఆడంగులు పంపిస్తున్నారంటే ఈ మధ్యలో మనం ఒకసారి చూసాం, ఒక భూతంలా ఉంది అది. ఎటువంటి భూతం అంటే పోలీసులు వచ్చి కూడా ఆపమంటే మేమెందుకు ఆపాలి అని చెప్పేసి అడుగుతుంది. అది మీ మైక్ పర్మిషన్ ఉందా అని అడిగితే పర్మిషన్ నేనెందుకు తీసుకోవాలి, ఇప్పుడు మరి వీటికి వాటికి పర్మిషన్ ఉన్నాయా, ఇవన్నీ అంటే ఒక సంబంధం లేని వాగుడు వాగుతుంది అది. మళ్ళీ దీనికి ఈ వెధవలు సపోర్ట్, ఏ వెధవలు, పనికి మారిన ఈ పాస్టర్ల వెధవలు, కొంతమంది క్రైస్తవ మతోన్మాదులు, వీళ్ళు సపోర్ట్ దానికి. అది ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు అంటే అది ఉన్మాదంతో కొట్టుకుంటున్నా సరే దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. చూడండి, అంటే వీళ్ళ ఉన్మాదం ఏ స్థాయికి వచ్చింది అంటే కనుక నేను చూడండి, ఈ రోజు రేపట్లో ఒక వీడియో కూడా పెడతాను. ఈ క్రైస్తవ మతంలోకి మారిన వాళ్ళందరూ కూడా పాత నిబంధనలో ఏవైతే చెప్పబడ్డాయో వారి దేవతా విగ్రహములను, వారి ధ్వజస్తంభములను కూల్చి వాటిపై వారి పీనుగులను పడవేయవలెను అని చెప్పేసి ఉన్న వాక్యాన్ని, అది ఆనాడు ఇజ్రాయేలీలకి సంబంధించింది అని ఎవడైతే వాగుతున్నాడో, మరి ఈనాడు ఇక్కడ మతం మారిన వెధవలు, పనికి మారిన వెధవలు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎందుకు గుళ్ళు కూలుస్తున్నారు అనేది మీరు ఒకసారి గమనించండి. ఇది ఖచ్చితంగా ఎస్కేపిజం తప్ప బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి అవనీయట్లేదు. ఒకవేళ గనక మీరు ఇంకా బైబిల్ని కనుక బేర్ చేసేటైతే, బైబిల్ని బ్యాన్ చేయకపోతే హిందువులు అనేవాళ్ళు ఈ దేశంలో బతకడమో కష్టం, మీ గుళ్ళు అనేవి మిగలడమో కూడా కష్టం. సో ఈ ప్రకారంగా బైబిల్ అనేది బ్యాన్ చేసే వరకు కూడా పోరాడాలి. బైబిల్ని ఎందుకు బ్యాన్ చేయాలి అంటే కనుక, ఇప్పుడు ఎవరైతే విగ్రహారాధికులు ఉన్నారో బైబిల్లో విగ్రహారాధికులు, ఇక్కడ భారతదేశంలో ఉన్న హిందువులు బైబిల్లో విగ్రహారాధికులు, మరి వాళ్ళని చంపమన్నా ఈ బైబిల్ని మరి ఏం చేయాలి చెప్పండి? మరి బైబిల్ని మనం భారతదేశం ఇంకా ఉంచి ఇంకా భరిద్దామా? మీ దేశంలోనే మీరు పరాయి వాళ్ళగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేస్తారు అప్పుడు? ఇప్పుడు కనీసం వీళ్ళ మతం వరకైనా సరే వీళ్ళు పట్టు విడుపులు ఏమైనా ఉన్నాయంటే అది కూడా లేదు. క్రైస్తవంలో ఉన్న ఆ మోసం చూడండి. ఇప్పుడు పాస్టర్లు వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోవడానికి, కార్లు కొనుక్కోవడానికి, ఏసీలు పెట్టించుకోవడానికి, చూడండి ఇప్పుడు ఒక చికెన్ కొట్టోడు ఉన్నాడు. వాడు క్రైస్తవంలోకి మారి వాడి హంగామా, వాడి హై లెవెల్ అంతా కూడా చూడండి. ఒక చికెన్ కొట్టోడు ఎట్లా మారాడు అన్నది మీరు అర్థం చేసుకోండి. అంటే ఏ రకంగా డబ్బులు దోపిడీ చేసుకుంటున్నారు జనాల దగ్గర. అలాగే ఇంకొక కుట్టు మిషన్ వాడు జాకెట్లు కొట్టుకునేవాడు. మరి ఈ జాకెట్లు కొట్టుకునేవాడు ఈ నత్తోడికి మరి కనీసం గమనించండి, రూమ్కి ఒక ఏసీ, 3 బెడ్రూమ్ ఫ్లాట్, హాల్లో ఒక ఏసీ, రూమ్కి ఒక ఏసీ, అంతా హై లెవెల్ అనమాట. అంటే పాష్. అంటే ఈ డబ్బంతా వీడికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే జాకెట్లు కొడితే డబ్బు వచ్చేసింది. ఎంత ఏది ఏసీలు పెట్టుకునే ఎంత అంటే మిమ్మల్ని ఏ రకంగా దోచుకుంటున్నారు అనేది మీరు గమనించండి. ఇప్పుడు మా హిందువుల దగ్గర వీళ్ళు దోచుకోవడం అంటే వీళ్ళ వల్ల కాదు, వీళ్ళ తరం కాదు. మా హిందువులు అంటే ఏ రకంగా దోపిడీ గురవుతున్నారంటే కనుక, గుళ్ళల్లో హుండీల్లో డబ్బులు వేసి, ఈ హుండీల్లో డబ్బులు ఏం చేస్తున్నారంటే పనికిమాలిన ప్రభుత్వాలు తీసుకెళ్ళి ఈ క్రైస్తవ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, ఆ దేవుడిని నమ్మకుండా అందులో ఉండి, దేవాదాయ శాఖలో పనిచేస్తా ఆ దేవుడిని నమ్మకుండా అందులో ఉండి యేసుగాడని పీసుగాడని ఆడి చుట్టూ తిరుగుతా, ఆడి కోసం ప్రార్థన చేసుకుంటా, చర్చిల్లో తిరుగుతా, సపరేట్గా చర్చిలు పెట్టుకొని ఇక్కడ ఉద్యోగం చేస్తా, ఇక్కడ డబ్బు దోచుకుంటున్న వాళ్ళకి జీతాలు ఇస్తున్న పనికిమాలిన ప్రభుత్వం కావచ్చు. ఇప్పుడు దేవాలయాల దగ్గర 50 కోట్లు 100 కోట్లు ఇలాంటి ఇంత డబ్బు తీసుకుంటున్న ఈ ప్రభుత్వాలు మరి ఈ రకంగా కోట్లు ఒక లెక్కపత్రం లేకుండా కోట్లు సంపాదిస్తున్న పాస్టర్లు, పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి. మరి వీళ్ళ దగ్గర తీసుకుంటున్నారా గవర్నమెంట్? లేదంట. ఇంకా ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి అంటే కనుక, పాస్టర్లు, ముల్లాలు, పూజారులు, వీళ్ళకి పూర్తి సమయంలో గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. పేపర్లో వచ్చిన న్యూస్, పూర్తి సమయంలో పనిచేసే వాళ్ళ కోసం నెలకు 5,000 జీతం అని చెప్పేసి ప్రకటించారు ఈ కరోనా నేపథ్యంలో. మరి ఇలా పూర్తి సమయంలో చేసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు అర్చకులు ఉంటారు, పొద్దున్న వస్తారు, దీపం పెడతారు, వెళ్ళిపోతారు. మరి సాయంత్రం వస్తారు, దీపం పడతారు, వెళ్ళిపోతారు. వీళ్ళు దానికి ఎందుకు రారు? ఇప్పుడు ముల్లాలు వస్తారు, ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడే ఉంటారు, అక్కడే చేస్తారు, వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు, పంపిస్తూ ఉంటారు. సో అది వాళ్ళు కూడా
అంటే వాళ్ళు లెక్కలోకి వస్తారు. నెక్స్ట్ పాస్టర్లు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక 24 గంటలు ఇదే పని కదా వీళ్ళకి. అంటే ఏంటంటే పూర్తిగా రోజంతా కేవలం ఈ మత సంస్థల మీద ఆధారపడి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే 5,000 జీతాలు. చూడండి, అంటే స్పష్టంగా మనకి నిజం చెప్తున్నట్టుగానే చెబుతూ అబద్ధంతో ఈ ఈ మతోన్మాదుల్ని, ఈ దేశద్రోహుల్ని, ఈ ధర్మద్రోహుల్ని, ఈ విధవల్ని పోషించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. మరి ఆల్రెడీ వీళ్ళంతా దోచుకుంటున్నారు, ప్రజల్ని దోచుకుంటున్నారు, ఆల్రెడీ చాలా డబ్బు సంపాదించుకున్నారు. ఆఖరికి కరోనా వచ్చిన టైంలో కూడా క్యూఆర్ కోడ్లు పక్కన పెట్టుకొని స్కాన్ చేసి మరి ఆన్లైన్ పేమెంట్లు చేయండి, ఆన్లైన్ బెగ్గింగ్ అనమాట. మరి ఆన్లైన్ బెగ్గింగ్ల కోసం మాట్లాడే ఈ విధవలు ఎవరైతే ఉన్నారో మరి ఇలాంటి విధవలందరినీ అడ్డుకోవాలి కదా మరి. ఇప్పుడు అంతెందుకు, అప్పుడు ఇన్కమ్ లేదు రాష్ట్రానికి, ఇన్కమ్ లేనప్పుడు ఎందుకు వాళ్ళ జీతాలు ఆపేయండి, వాళ్ళ వల్ల ఉపయోగం లేదు, నష్టం తప్ప దేశానికి. సో ఇంకా మీకు ఇన్కమ్ కావాలి. ఒక్కొక్క చర్చి మీద ఎంత దోపిడీ సొమ్ము జరుగుతుంది, ఒక్కొక్క చర్చి పాస్టర్ ఎంత దోపిడీ చేస్తున్నాడు, ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు, వాడు ఎంత బిల్డింగ్లు కడుతున్నాడు, ఎన్ని చర్చిలు కడుతున్నాడు, వాటి మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు పెడుతున్నాడు అన్నది కూడా ఆలోచించండి మీరు. ఒకసారి గమనించండి, ఒక్కొక్క చర్చికి 1,00,000 రూపాయలు చొప్పున ఫైన్ వేస్తే కనుక సింపుల్ కట్టేస్తాడు వాడు. ఎందుకని అంటే వాడి దోపిడీ ఆ రకంగా ఉంటుంది. మరి ఆ రకమైన దోపిడీ చేసేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు బాగున్నాడు. మళ్ళీ వాడికి కూడా 5,000 జీతాలట. ఇది మన బుర్ర తక్కువ ప్రభుత్వం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మరి ఈ రకంగా దోపిడీ చేస్తున్న వాళ్ళు, మరి దోపిడీకి గురవుతున్న వాళ్ళు ఎవరంటే కనుక పాపం ఇలా రోజువారి కూలీలు. అంటే ఇప్పుడు చాలా అంటే ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారంటే ఇప్పుడు ఎవడో వచ్చి ఏసుగాడు వచ్చి ఆడెవడో సస్తే మన పాపాలు పోవడం ఏంటి? మీకు బుర్ర పనిచేస్తుంది అసలు? ఏసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయమా, మీకు అన్ని రక్త పిశాచులు నయం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అంటే ఏ రకంగా ఈ క్రైస్తవ మతంలో ఉన్న బయట వాళ్ళ గురించి కూడా చెప్పట్లేదు, క్రైస్తవ మతంలో ఉన్న చాలా మంది ఏ రకంగా మోసపోతున్నారు, అది కూడా బైబిల్ని ఉపయోగించి. చూడండి, మరి యేసు చెప్పింది ఒకటైతే మరి ఇప్పుడు యేసుని నమ్ముతున్నారా పాస్టర్లు? అంటే డబ్బు కలిగి ఉన్నవాడు, కుప్పలు దెప్పలు డబ్బులు కలిగి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఖచ్చితంగా యేసుని నమ్మట్లేదు. ఎందుకంటే కనుక ఇక్కడ ఆస్తి కలిగి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో ఆస్తి కలిగి ఉన్నవాడు పరలోక రాజ్యం ప్రవేశించడని చెప్పి స్పష్టంగా చెబుతున్నాడు. మరి మీరు ఎవరైతే దేవుడు అనుకున్నారో సోకాళ్ళు దేవుడు యేసు, మరి దీన్ని అభాసం చేసేసి మీరేం చేస్తున్నారంటే డబ్బు అసలు కోట్లు సంపాదించుకొని, అంటే వీళ్ళు ఏ రకంగా సంపాదిస్తున్నారు అంటే కనుక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అది మరి నువ్వు ఇది అంతా ఎలా చెప్తావు అంటే కనుక మరి దానికి సాక్ష్యం ఏమైనా ఉందా అంటే కనుక నేనే ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే చాలా దగ్గరికి ఉన్నా నేను వాళ్ళకి. అది ఎట్లా అంటే ఒక్కొక్క పాస్టర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కలోరి టెంపుల్ సతీష్ కుమార్ గారు, వాడి దగ్గర ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించే వాడికి ఎంత ఇస్తాడో తెలుసా జీతం? మీకు ఎంత జీతం ఇస్తాడో తెలుసా? 22,000 నుంచి 30,000 దాకా. ఆఖరికి వీడి వెనకాల ఉన్న బ్లాక్ కమాండర్స్ వాళ్ళకి ఎంత ఇస్తాడో తెలుసా జీతం? 40,000-50,000 దాకా ఇస్తాడు ఒక్కొక్కరికి. ఎంత సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? కనీసం ఏమైనా ఇప్పుడు వాళ్ళ మీద ఎంక్వైరీ అయినా ఎవరైనా వేశారంటే లేదు. మరి వీళ్ళ సొమ్ము ఎంత సొమ్ము అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక కేవలం ఈ పనికి మాలిన బైబిల్ దేవుడి భయం, బైబిల్లో ఉన్న ఒక వాక్యాన్ని చూపించి వాళ్ళు ప్రజలను దోచుకుంటున్న విధానం. ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకోండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడు, మీకు పాడే. చూడండి, అంటే ఘోరం. ఆనాడు మోషే అనేవాడు ఇలా కొంతమందిని, అంటే ఇప్పుడు మోషే అనేవాడు ఎవరి దగ్గర అయితే ఫరో అనేవాడి దగ్గర పెరిగాడు, రాజకుమార్తె దగ్గర పెరిగాడు. పెరిగిన తర్వాత బయటకు వచ్చేసి వాడికి సంబంధించిన, వాడి జన్మకు సంబంధించిన నిజాలు తెలుసుకున్నాడు. అప్పుడు వాళ్ళని కాపాడుకోవడానికి అని చెప్పి ఇలాగ ఒక దేవుడు కాన్సెప్ట్ తీసుకొచ్చి క్షుద్ర పూజలు చేశాడు, ఇంకో పూజలు చేశాడు, ఏవో చేశాడు, మాయలు చేశాడు, మంత్రాలు చేశాడు. ఒక కాన్సెప్ట్ అనేది రెడీ చేశాడు శుభ్రంగా. దాని ప్రకారంగా బయటికి తీసుకొచ్చిన వాళ్ళందరి దగ్గర కూడా ఈ రకంగా దశంభాగాలు దోచుకోవటం, వెళ్ళి రాజ్యాలని దోచుకోవటం. బ్రిటిష్ వాడు మన దేశాన్ని కానీ ప్రపంచాన్ని కానీ దోచుకోవడానికి మూల కారణం కూడా బైబిలే. చూడండి మరి, అంటే ఇప్పుడు ఈ బైబిల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈరోజు నీతులు చెప్తున్నారు మనకి. శాంతి, సహనము, ప్రేమ బాగుందా? కనీసం ఏసీ చెప్తున్నాడు కొనాలని. యేసు చెప్తున్నాడు, ఇప్పుడు ఎవరైనా చెప్పారా మీకు? మా యేసు చెప్పాడు. ఏమని? నిన్ను వల్లనే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. అదే యేసు ఇంకో మాట కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు?
నన్ను నమ్మి నన్ను అనుసరించు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరిచిన ఎడల, అంటే ఇప్పుడు క్రైస్తవుల్లో ఎవరినైనా సరే మనం అభ్యంతరపరిస్తే, అంటే నాలాంటి వాడిని ఎగ్జాంపుల్గా నేను ఎవరినో ఒకరిని అభ్యంతరపరిచా, ఎందుకురా ఇట్లాంటి పెట్టకథలన్నీ నమ్ముతామని. అప్పుడు నన్ను ఏం చేయాలంటే యేసు చెప్పిన విధానాన్ని బట్టి యేసు స్పష్టంగా చెప్పాడనమాట. ఏమని? వాడి మెడకి తిరుగటి రాయి కట్టి సముద్రంలో పారవేయుట వాటికి మేలు. ఓకేనా? మరి ఇలాంటి వాక్యాలు చెప్పరేమిరా? ఈ పాస్టర్లు ఇటువంటి మాయ మాటలు చెప్పి మోసం చేసి మీ దగ్గర డబ్బు ఏ రకంగా గుంజుతున్నారు, ఏ రకంగా వాళ్ళు బిల్డింగులు కట్టుకుంటున్నారు, ఏ రకంగా వాళ్ళు కార్లు కొనుక్కుంటున్నారు, బంగ్లాలు కొనుక్కుంటున్నారు, వాళ్ళ పిల్లల్ని ఏ రకంగా అమెరికాలు, ఇండోనేషియాలు ఇలాంటి చోట్లకి పంపించి, ఫిలిప్పీన్స్ మరి అలాంటి చోట్లకి పంపించి వాళ్ళు హైయర్ స్టడీస్ ఎలా చదివించుకుంటున్నారు అన్నది మీరు గమనించండి. మీరు చర్చికి వెళ్ళే పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా పేదవారిగానే ఉన్నారు, వాళ్ళు ఆ గుడిసెల్లోనే ఉన్నారు, అదే గంజి తాగుతున్నారు, అట్లాగే బతుకుతున్నారు. మరి వీళ్ళు సంపాదించి ఇచ్చిన దశమ భాగాలతో పాస్టర్లు మదమెక్కిపోయి కొట్టుకుంటున్నారు. గమనించండి మీరు. మరి ఈ దోపిడీకి మీరు గురవుతున్నారు అన్న దాని గురించే మేము మాట్లాడటం మొదలుపెట్టాం. అది కూడా ఎవరు? మీరు మతం మారక ముందు మీరు కూడా హిందువులే, అంటే మీరు కూడా మా బంధువులే. మరి అలాంటప్పుడు మీరు దోపిడీకి గురవుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు మీరు ఎవరైతే ఇప్పుడు మా మీద మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారో ఓకే, మీరు ఏమైనా మాట్లాడండి. ఎందుకంటే మిమ్మల్ని మేము ఫీల్ అవుతున్నాం, మేము బంధువులుగా. ఎందుకంటే మీరు మా నుంచి వెళ్ళిపోయినా మా వాళ్ళే. ఎందుకంటే కనీసం ఎవరెవరైతే బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో, మీ తండ్రులు కాదు, తాతల తరానికి మీ తాతకి ఏసేవాడో తెలియదు, అసలు ఆడేం పీకాడో కూడా తెలియదు. తెలుసా మీకు? సో మీరు మాత్రమే మోసపోతున్నారు. ఎందుకంటే నిజదేవుడు దేవుడు అంటేనే నిజం. మరి నిజదేవుడు ఏంటి? ఇటు బొంగులో దేవుడు. అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మరి ఎవరైతే ఈ తరహా మోసానికి గురవుతున్న వాళ్ళు ఉన్నారో అందరూ కూడా ఒక్కసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా ఈ మోసంలో ఒక 50-60 సంవత్సరాలు మోసపోయిన వాళ్ళు కూడా ఈనాడు బయటకు వచ్చేసి వాళ్ళు ఎలా మోసపోతున్నాం ఏంటన్నది ఏకరువు పెట్టి చెప్తున్నా కూడా విని అర్థం చేసుకోలేని గుడ్డితనంలో పడిపోతున్నారు మీరు. మరి దాంట్లో కూడా దాని విషయం కూడా బైబిల్లో ఒక మాట ఉంది. మరి ఆ మాటలు అలాంటివి ఏం పట్టించుకోరు మీరు. గుడ్డివాడు మరో గుడ్డివాడికి ఏ రకంగా దారి చూపిస్తాడని. అంటే చూడండి మీరు. సో ఇప్పుడు మీరు పాటిస్తున్నది ఏ రకంగా తప్పు, అసలు దేవుడు అంటే నిజం, మళ్ళీ నిజ దేవుడు ఏంటి? మరి ఇందులో నేను మాత్రమే దేవుడిని, నేను తప్ప వేరే దేవుడు ఎవడో ఉండకూడదు నీకు అని చెప్పిన యెహోవా మరి నెక్స్ట్ ఈ యేసుని ఏ రకంగా దేవుడిగా పంపించాడు? బైబిల్ కనుక కరెక్ట్గా చదివితే కనుక బైబిల్లో యేసుని అంటే పుట్టలేదు. మరి వీళ్ళు రాసుకుంటున్న కల్పిత ఆ పెట్టకథల ప్రకారము ఈ బైబిల్లో ఉన్న పుట్టని యేసుని మరి ఎవరైతే చంపించింది బైబిల్ దేవుడైన యెహోవా. ఎందుకంటే నేను మాత్రమే దేవుణ్ణి, ఇంకెవరు ఉండకూడదు నీకు అనుకున్నప్పుడు నువ్వు ఏ రకంగా యేసుని దేవుడు అనుకుంటున్నావు, అందుకే చంపించాడు. అది వదిలేసి నీ కోసం నా కోసం చచ్చాడని చెప్పి ఈ పాస్టర్లు చూడండి. అంటే ఆఖరికి మన చీమలు ఆహారం దాచుకుంటాయి, తెలుసు కదా మీకు. ఇది వర్షాకాలం వచ్చేలోపుగా చీమలు మొత్తం బాగా ఎక్కువ శ్రమించి ఆహారాన్ని దాచుకుంటాయి, ఎక్కడెక్కడి నుంచో సంపాదించుకోవచ్చు. అటువంటి చీమల దగ్గర కూడా దోచుకు తినే దౌర్భాగ్యపు కల్తీ పుత్రులు ఎవరైనా ఉన్నారంటే పాస్టర్లు. అది కూడా బైబిల్ని ఉపయోగించి. సో మరి బైబిల్ని ఉపయోగించి మరి ఈ రకంగా మరి పేదవారు ఎక్కడైనా వెళ్తారా అన్నది ఎక్కడ కనబట్ల. మరి మీరెందుకు పేదవారిగా మారిపోతున్నారు, వాళ్ళు ఎందుకు ధనికులుగా మారిపోతున్నారు అనేది మీకు తెలియట్లా. మీ దగ్గర ఏ రకంగా దోచుకుంటున్నారు వాళ్ళన్నది మీకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు క్రైస్తవులు మారిన వాళ్ళు కావచ్చు, మారబోతున్న వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు, బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, మీకు అందరికీ నేను చెప్పేది ఇదే. అది ఏంటంటే కనుక మీకు తెలిసింది ఇంకా 10 మందికి చెప్పడానికి ట్రై చేయండి. ఇప్పుడు కాలిఫోర్నియా, మన లాస్ట్ ఇయర్ కాలిఫోర్నియాలో ఇదే టైంలో బైబిల్ బ్యాన్ చేశారు. అది ఎందుకంటే కనుక అందులో ఆ కమిటీలో ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది చెప్పారనమాట. దగ్గర 35 సంవత్సరాల పాటు ఒకడు ఈ డబ్బంతా దశమ భాగాల కోసం తగలేసి దాని ద్వారా ఇదంతా ఫేక్ అని తర్వాత తెలుసుకొని, అది కూడా ఫేక్ ఎందుకని అంటే కనుక ఏదైతే డాక్యుమెంటరీ యేసు గురించిన జీసస్ ఫ్యామిలీ టూంబ్ డాక్యుమెంటరీ చూసి మరి యేసుకు పెళ్లి కాలేదు, మరి యేసు పరిశుద్ధుడు అని ఎట్లయితే చెప్పుకుంటున్నారు, పరిశుద్ధుడు పుట్టుకతో పరిశుద్ధుడు కాదు, పెరిగిన విధానంలో పరిశుద్ధుడు కాదు, చచ్చిపోయే విధానంలో కూడా పరిశుద్ధుడు కాదు యేసు అని చెప్పిన విధానాన్ని బట్టి ఇందులో లస్ట్ స్టోరీస్, కామ కథలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, పిల్లలు చెడిపోతారు అని ఈ పరంగా ఎవరెవరైతే మరి దీని మీద ఎక్కువగా
అదంతా చేసి వాళ్ళు నిజాలు తెలుసుకొని అక్కడ బైబిల్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది రా అంటే చదువుకున్న మూర్ఖులు కూడా ఆ మతంలోకి మరి ఏది కొత్త దేవుడు అనమాట వీడికి. మరి కొత్త దేవుడు అనేవాడికి మరి కొత్త తండ్రి కూడా కావాలిగా. మరి ఏమన్నా ఆ పనులు ఏమన్నా ఉన్నావా? మరి ప్రతి ఒక్కడికి కూడా అడుగుతున్నా నేను. సో గమనించండి, ఇటువంటి మోసాలు ఎట్లా వస్తున్నా సరే, ఏం చేస్తున్నా సరే, మాలాంటి వాళ్ళం మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. మీరు ఎంతకాలం ఏమి చేసినా సరే అయితే మీరు పెగ్గలిగింది అని. ఓకే, సరే మరి అయితే మరి ఈ రకంగా మోసం చేయడం అనేది ముందుగా మానుకోండి. మరి ఈ మోసాలు కనీసం మీరైనా సరే గ్రహించి అదే ఈ క్రైస్తవ మతం ద్వారా మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని ద్వారా గ్రహించి ఈ మతాన్ని మీకు మీరుగా స్వచ్ఛందంగా వదిలేయండి. సో ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే కనుక ఇది కనుక పిచ్చిగా ఎక్కింది కనుక మీ మైండ్కి అనుకుంటే కనుక ఇందులో మీకు క్లారిటీగా చెప్తున్నాను. మీరు ఇందులో నుంచి బయటకు వచ్చేయడం అంటూ జరిగింది, మీరు నాస్తికులుగా మారిపోతేనే. అంటే దేవుడు అనేవాడు లేడు అనుకుని నమ్మితేనే తప్ప బయటికి రాలేరు మీరు. అటువంటి ఊబి అనమాట ఇటువంటి గ్రంథాలు పంచుతూ ఉంటారు. సో ఇప్పుడు మరి ఈ గ్రంథాలు ఎందుకు పంచుతున్నారు అనేది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. మరి దీని ద్వారా దశంభాగాలు అనేవి ఏ రకంగా కావాలి, మరి ఏసు ఏం చెప్తున్నాడు, మరి యెహోవా ఏం చెప్తున్నాడు, పాస్టర్లు ఏం చెప్తున్నారు, ఏ రకంగా దోచుకుంటున్నారు అన్నది మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. సో వీలైతే ఈ వీడియో అందరికీ వీలైనంత వరకు షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయాలంటే కనుక మీకు తెలిసిన నిజం, నాకు తెలిసిన నిజం నేను 10 మందికి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అలాగే మీకు తెలిసిన నిజం మీరు 10 మందికి చెప్పడానికి ఇంకో 10 మందికి వీలైతే షేర్ చేయండి. చేసిన దాని ద్వారా ఎక్కువ మందికి ఇంకా ఎక్కువ మందికి తెలిసే అవకాశం వచ్చింది. మనము చూపించిన బైబిల్ రిఫరెన్స్లు వీళ్ళు కాదు అంటే కనుక, కాదనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఖచ్చితంగా నాకు కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసరికి 7729887190. ఇది నా నెంబర్. ఇప్పుడు మరి ఎవడైనా సరే అలా ఎవరైనా చేయాలనుకుంటే, ఇప్పుడు బైబిల్ ప్రకారం యేసు అనేవాడు పుట్టలేదు అని చెప్తున్నాం, మరి దాని ప్రకారంగా ఎవరైనా డిబేట్ చేయదలుచుకుంటే ఆల్వేస్ హార్ట్లీ వెల్కమ్. సో ఇటువంటి మోసగాళ్ళని, సామాజిక దోపిడీదారులైన పాస్టర్లని ఏ రకంగా మనం ఎదుర్కోవాలి అనే దాని గురించి కొంచెం మనం ఇంకా బ్రీఫ్గా ఫర్దర్ వీడియోస్లో మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. యాక్చువల్గా ఏంటంటే బైబిల్ పెట్టకథలు అనే కాన్సెప్ట్ తీసుకొని వస్తూ మనం మధ్యలో ఇట్లా ఏమైనా టాపిక్స్ ఉంటే కనుక ఖచ్చితంగా టాపిక్స్ అనేవి ఇంపార్టెన్స్గా తీసుకొని దాన్ని బట్టి మాట్లాడతాం. వీలైతే టాపిక్ అయితే టాపిక్, లేదు అంటే కనుక బైబిల్లో మనం ఏదైతే సిరీస్ చేసుకుంటూ వస్తున్నామో బైబిల్ పెట్టకథలు, సో ఇవి చేసుకుంటూ బైబిల్కి సంబంధించిన, క్రైస్తవ మతానికి సంబంధించిన, ఆ మత బోధకులకు సంబంధించిన, అంటే పాస్టర్లకు సంబంధించిన, మరి వీటి వెనకాల ఉన్న మోసాలకు సంబంధించిన నిజాలన్నీ కూడా మనం చెప్పుకుంటూ వీళ్ళకి కనువిప్పు కలిగించుకుంటూ ముందుకెళ్దాం. ఓకే, సరే మరి అయితే మరి రేపు కానీ వేరే ఏదైనా టాపిక్తో కానీ, లేదంటే బైబిల్ పెట్టకథలు అనే టాపిక్తో కానీ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వీలైతే ఈ వీడియో షేర్ చేయండి. దీని ద్వారా, ఈ క్రైస్తవ మతం ద్వారా దోపిడీకి ఎంతమంది గురి కాకుండా కాపాడగలరో అంతమందిని కాపాడగలిగే బాధ్యత తీసుకోండి మీరు ఖచ్చితంగా. వీలైనంత వరకు బైబిల్ని భారతదేశంలో బ్యాన్ చేయిద్దాం. అలాగే మన దేశాన్ని, ధర్మాన్ని, మన ప్రజల్ని మనం, ఓకే సరే మరి అయితే థ్యాంక్ యూ. రమేష్ కుమార్, బైబిల్ వాక్యాలు చెప్తున్నారు రమేష్ గారు మీరు, సరే చెప్పుకోండి. ఇక మీదట మరి నేను కూడా ఏంటంటే వీలైనంత వరకు బూతులు మాట్లాడకూడదు అనుకుంటున్నాను. మరి మీరు ఏదైనా బూతులు మాట్లాడితే మరి బైబిల్ వాక్యాలు అనుకోవాల్సి వస్తుంది మరి. ఓకే థ్యాంక్ యూ. మరి అయితే జై శ్రీరామ్, సెలవు.